నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్న వైనం. ఎన్ని కుట్రలు చేసినా పులివెందుల జెడ్పీటీసీని సీఎం చంద్రబాబు గెలవలేరన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు ఇంకెంత దిగజారి రాజకీయాలు చేసినా పులివెందులలో వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోవడం అసంభవం అని వెల్లడి. రాష్ట్రంలో జిల్లాల పేర్లు మార్పుపై ఏపీ కసరత్తు. ఈ నెల 13వ తేదీన జీవోఎంతో భేటీ. జిల్లాల పేర్లు మార్పుతో జిల్లాల సంఖ్య పెరుగుతుందని చర్చ జరుగుతోందని సమాచారం. విజయవాడ ఓల్డ్ జీజీహెచ్ వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ ప్రత్యేక ర్యాలీ నిర్వహణ. హర్ ఘర్ తిరంగ వంటి గొప్ప కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నందుకు ప్రధానికి, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడి. ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే ఉత్తర్వులు జారీ చేశారు. స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు పేర్కొంది. ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ నెల ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు తెలిపింది. 5 కేటగిరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాల్లో వెల్లడించింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు పేర్కొంది. బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లు బస్సుల్లో తగిన గుర్తింపు కార్డు చూపించి ఉచిత ప్రయాణం చేయవచ్చని సూచించింది. తిరుపతి, తిరుమల మధ్య తిరిగే సప్తగిరి బస్సుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని క్లారిటీ ఇచ్చింది. నాన్ స్టాప్ ఇతర రాష్ట్రాల మధ్య తిరిగే అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. సప్తగిరి ఎక్స్ప్రెస్, అల్ట్రా డిలక్స్, సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్, ఏసీ బస్సులకు ఉచిత ప్రయాణ పథకం వర్తించదని తేల్చి చెప్పింది. బస్సుల్లో రద్దీ పెరగనున్న దృష్ట్యా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కండక్టర్లకు బాడీ ఓన్ కెమెరాలు ఏర్పాటు చేయాలని దిశానిర్దేశం చేసింది. బస్టాండ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని నిర్దేశించింది. తగు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశించింది. అధికారం చేతుల్లో ఉంది కదా అని పోలీసులను, రౌడీలను ఉపయోగించి కుట్రలు చేసైనా సరే పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో గెలవాలని చంద్రబాబు కలలుకంటున్నారని, కానీ ఆయన లక్ష్యం నెరవేరదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇంకెంత దిగజారి రాజకీయాలు చేసినా పులివెందులలో వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోవడం అసంభవం అని అన్నారు. అభివృద్ధికి కేరాఫ్ గా ఉండే పులివెందుల ప్రాంతాన్ని చంద్రబాబు కక్షలు, కార్పణ్యాలకు అడ్డాగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. తన ఏడాది పాలన మీద నమ్మకం లేకని రౌడీలను, పోలీసులను ప్రయోగించి ఆ ప్రజాస్వామ్య విధానాలతో చంద్రబాబు టీడీపీని గెలిపించాలని ఆశపడుతున్నారని ధ్వజమెత్తారు. దాడులకు, అట్రాసిటీ కేసులకి వైఎస్ఆర్సీపీ బెదిరే ప్రసక్తే లేదని, మా కార్యకర్తలను జైలు నిర్బంధించాలి అంటే రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవని హెచ్చరించారు. ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికారాల ద్వారా ప్రతిపక్ష పార్టీని, ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని కేసులు పెట్టే విధంగా 10,000 ఓట్లు జరగాల్సిన పోలింగ్లో 100 మంది మీద బైండ్ ఓవర్ కేసులు పెట్టి రేపు ఎన్నికల్లో వీళ్ళెవరూ కూడా పార్టిసిపేట్ చేయకుండా, అంటే ఎన్నికల్లో బూత్ ఏజెంట్లుగా కావచ్చు, పార్టిసిపేట్ చేయకుండా వాళ్ళని బయటికి రానివ్వకుండా చేసే విధంగా అరాచకంగా చేస్తున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం. గత వారం రోజుల నుంచి చూసుకుంటే గనక పులివెందులు అనేది ఒక ప్రశాంతమైన వాతావరణంలో స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు కూడా అభివృద్ధి అంటే పులివెందులు అనే విధంగా దాన్ని అభివృద్ధి చేశారు. అటువంటి పులివెందుల్లో చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా స్థావరం లేదని తెలిసి ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని పులివెందుల్లోని ప్రశాంత వాతావరణాన్ని పక్కన పెట్టి అక్కడ అరాచకవాదుల్లాగా ఒక సందుకు ఒక మంత్రి, 10 ఇళ్లకు ఒక ఎమ్మెల్యే, ప్రతి ఇంటికి ఒక కార్యకర్తను పెట్టి మన టీడీపీ నాయకులు చాలా బలవంతంగా ప్రజల్ని అక్కడ ఇబ్బందికరం ఉండే పరిస్థితిలో
ఎన్నికలు జరపాలని ప్రయత్నం చేస్తున్నారు. గుర్తుపెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రజాదరణ ఉంటే గనక ఈ సంవత్సర పరిపాలనలో మీరు చేసిన పథకాలు ప్రజలకు నచ్చితే గనక ఎందుకు మీరు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్రంలో జిల్లాల పేర్లు మార్పు, సరిహద్దుల మార్పులపై కసరత్తు చేస్తుంది. ఈ నెల 13వ తేదీన జీఓఎం భేటీ కానుంది. తాజాగా ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తావించడం, నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని కేబినెట్ సబ్ కమిటీని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రజల నుండి వినతులకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి సత్యప్రసాద్ తెలిపారు. అయితే ఈ పేర్ల మార్పుతో జిల్లాల సంఖ్య పెరుగుతోందనే చర్చ జరుగుతోంది. ప్రతి మదిలో ప్రతి ఇంటిపైన దేశభక్తిని చాటి చెప్పేలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతుందని, ప్రతి గుండె ఉప్పొంగేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ 15 ఆగస్టు వేడుకలకు సిద్ధమవుతున్నామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. హర్ ఘర్ తిరంగ వంటి గొప్ప కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నందుకు ప్రధాని, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోమవారం విజయవాడ ఓల్డ్ జీజీహెచ్ వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో విజయవాడ నగరపాలక సంస్థ, రెవెన్యూ, పోలీస్, యోజన సంక్షేమ, వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు వాకర్స్ క్లబ్ వంటి వివిధ అసోసియేషన్ల నుంచి పెద్ద ఎత్తున ప్రతినిధులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. బైక్, సైకిల్ ర్యాలీతో పాటు స్కేటింగ్ చేస్తూ చిన్నారులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. త్రివర్ణ పతాకాలు చేతబొని భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో తుమ్మలపల్లివారి క్షేత్రీయ కళాక్షేత్రం, ఓల్డ్ జీజీహెచ్ రహదారులు మారుమ్రోగిపోయాయి. అమరవీరుల బలిదానం, నేటి స్వేచ్ఛా భారతం, త్రివర్ణ పతాకం, ఐకమత్యానికి సంకేతం నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, సరిహద్దుల్లో మన వీర సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని, ఆపరేషన్ సింధూర్ మన దేశ సత్తాను చాటి చెప్పిందని పేర్కొన్నారు. ఏదో ఒక రోజుకి పరిమితం కాకుండా ప్రతి హృదయము త్రివర్ణ పతాక ఐక్యత స్ఫూర్తిని నింపుకొని ప్రతిరోజు ముందడుగు వేయాలని, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దేశ సమగ్రాభివృద్ధిలో కీలక భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా, అలాగే మన రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా దేశభక్తి ఉప్పొంగేలాగా ప్రతి ఇంటింట్లో హర్ ఘర్ తిరంగాని కట్టి ప్రతి ఒక్క భారతీయుడు తిరంగా ఈ ఫెస్టివల్ అయితే ఉందో ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే, దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి సన్నద్ధమై ఉన్నారు. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా, అలాగే స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు ఈరోజు ఈవినింగ్ వస్తున్నారు. దీంట్లో భాగంగా ఈరోజు జిల్లాధికారులందరితో, కమిషనర్ గారితో, అలాగే పోలీస్ కమిషనర్ గారు, అలాగే సిటీ కమిషనరు, అట్లాగే జిల్లా అధికారులందరూ, అలాగే ఎన్జిఓస్, బైక్ అసోసియేషన్స్, వాక్ అసోసియేషన్స్, స్కేటింగ్, అలాగే జర్నలిస్ట్ అందరితో కలిసి ఈరోజు తిరంగా ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది. హర్ ఘర్ తిరంగా ర్యాలీ ముఖ్య ఉద్దేశము మన దేశం కాపాడడానికి జవాన్లు ఎంతో కష్టపడి బార్డర్లో మన దేశాన్ని కాపాడుతున్నారు. ఈ మధ్య చేసిన ఆపరేషన్ సింధూర్ ద్వారా మన దేశానికి ఎంతో విజయం దక్కింది. సో దీన్ని సెలబ్రేట్ చేసుకుంటూ మన దేశభక్తిని చాటి చెప్పుతూ, మన దేశ గొప్పతనాన్ని అందరికీ తెలియజేస్తూ, అది కొత్త జనరేషన్స్ ఈ దేశభక్తి గురించి, మన దేశ గొప్పతనం గురించి గర్వించేలాగా ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దీనికోసం తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఏదో ఒక రోజు కాదు, ఇది ప్రతిరోజు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి గుండెల్లో జరపాల్సిన కార్యక్రమం. ఈ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఇంత చక్కగా మన రాష్ట్రంలో చేపడుతున్న మన సీఎం గారికి, అలాగే దేశ స్థాయిలో చేపడుతున్న ప్రైమ్ మినిస్టర్ ప్రధాని మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ జై హింద్. ఏ వేడుకైనా వ్యర్థాల నిర్వహణ ఖచ్చితంగా జరగాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. అన్నా క్యాంటీన్లో ఎటువంటి మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వహించరదని, అన్నా క్యాంటీన్ కి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత అధికారులదేనని కమిషనర్ అన్నారు. వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా టిక్కిల్ రోడ్డు, క్రీస్తురాజపురం, ఎన్టీఆర్ కాలనీ, కనకదుర్గ వారధి, కృష్ణలంక ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, ఏ వేడుకైనా సరే సంబంధిత ప్రాంతంలో గల శానిటరీ ఇన్స్పెక్టర్తో మాట్లాడి చెత్తబుట్టల వ్యర్థాలను సక్రమంగా నిర్వహించాలని ప్రజారోగ్య శాఖాధిపతి డాక్టర్ కె అర్జున్ రావును ఆదేశించారు. ప్రజలు కూడా తమ ఇంట్లో లేదా కళ్యాణ మండపాల్లో కానీ వేడుకలు నిర్వహించుకున్నప్పుడు రోడ్డు మీద వ్యర్థాలను పారవేయకుండా వ్యర్థాలు సక్రమంగా నిర్వహించాలని, పాటించని పక్షంలో జరిమానాకు అర్హులని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.
తదుపరి కృష్ణలంక ఏపీఎస్ఆర్ స్కూల్లో ఉన్న అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. అన్నా క్యాంటీన్లో ఎటువంటి మరమ్మతులు ఉన్నా వెంటనే పూర్తి చేయాలని, మరమ్మతుల విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, అన్నా క్యాంటీన్కు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత అధికారులదేనని కమిషనర్ తెలిపారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతుందని ఎమ్మెల్యే వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఈ నెల 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దీపం పథకం కింద ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. పింఛన్ మొత్తాన్ని 4,000కు, దివ్యాంగులకు 6,000 పెంచినట్లు తెలిపారు. ప్రధాని మోదీ సహకారంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మైలవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘ త్రిసభ్య కమిటీ ప్రమాణ స్వీకారం సోమవారం మైలవరంలో జరిగింది. చైర్మన్ గా కారెడ్ల వెంకటనారాయణ, సభ్యులుగా ఓరుగు వెంకటేశ్వరరావు, బూక్యా కుమారి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ముందుగా మైలవరం ప్రధాన సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడి నుంచి పాదయాత్రతో భారీ ర్యాలీగా సొసైటీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ పార్టీకి ఎప్పటి నుంచో విధేయులుగా ఉంటూ సేవలందిస్తున్న ఎంతో అపార అనుభవం కలిగిన కారెడ్ల వెంకటనారాయణని సొసైటీ త్రిసభ్య చైర్పర్సన్ గా నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చుతున్నట్లు వెల్లడించారు. సూపర్ 6 పథకాలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. రైతులకు అండగా కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు తొలి విడత 7,000 బ్యాంకు ఖాతాలకు ఇప్పటికే జమ చేసినట్లు తెలిపారు. కర్షకులకు పెట్టుబడి సహాయం అందించినట్లు తెలిపారు. పేదరిక నిర్మూలన ఏకైక మార్గంగా P4 విధానంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ఎంతో మేధస్సు కలిగిన నారా చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఆటో నగర్ టెర్మినల్ పక్కన రోడ్లో గల వరుణ్ బజాజ్లో 19వ డివిజన్కి చెందిన ఆటో కార్మికుడికి స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేయూత అందించే విధంగా కొత్త ఆటోకి డౌన్ పేమెంట్ కట్టి కొత్త ఆటో ఇప్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎవరూ రానటువంటి సరికొత్త ఆలోచనతో P4 విధానాన్ని తీసుకురావడం, దానిలో భాగంగా ప్రతి ఒక్కరిని అభివృద్ధి పదంలో నడిపించడం ఆనందంగా ఉందన్నారు. రాబోయే 20 సంవత్సరాల వరకు ఒక ప్రణాళికతో అభివృద్ధి చేయగలిగిన సమర్థత నారా చంద్రబాబు నాయుడికి ఉందని అన్నారు. గతంలోనే కంప్యూటర్ ద్వారా జీవన విధానాలు మెరుగుపడతాయని చెప్పారని, దానిని వైఎస్ రాజశేఖర రెడ్డి సైతం విభేదించారని అన్నారు. ప్రస్తుత కంప్యూటర్ పరిజ్ఞానం గురించి రాజశేఖర రెడ్డి ఉంటే జరిగిన అభివృద్ధిని చూసి తలదించుకోవాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. పేదరిక నిర్మూలనే ఏకైక మార్గంగా P4 విధానంతో చంద్రబాబు నాయుడు ముందుకు వెళుతున్నారని అన్నారు. ఎంతో మేధస్సు కలిగిన నారా చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని సూచించారు. దీనిలో భాగంగానే నేడు 19వ డివిజన్కి చెందిన ఆటో కార్మికుడికి సహాయం చేయడం జరిగిందన్నారు. చంద్రబాబు గారు P4 అనే కాన్సెప్ట్ ఎవరి మైండ్లో కూడా వచ్చి ఉండదు. వాళ్ళు P4 అని చెప్తే ఎవరికి చాలామందికి అర్థమై ఉండదు కొన్నాళ్ళ పాటు. ఇవాళ దాని ఫలితాలు చూస్తూ ఉంటే ఒక గొప్ప వ్యక్తి మనసు ఏ విధంగా ఆలోచనతో రానున్న 20 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలన్న ఆలోచన వచ్చిన మనిషిగా అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఆ రోజున కంప్యూటర్ ద్వారా ప్రజల జీవనం మెరుగుపరుద్దంటే కంప్యూటర్ అన్నం పెట్టుద్దా అని విమర్శించిన సందర్భం మనందరం తెలుసు. ఆ రోజున స్వయాన రాజశేఖర రెడ్డి గారే కంప్యూటర్ అని అన్నం పెట్టుద్దా అన్నాడు. కంప్యూటర్ అన్నం పెట్టుద్దని చంద్రబాబు గారు చెప్పారు. ఇవాళ ఏది నిరూపణ అయింది? ఇవాళ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఆయన తల బాదుకునేవాడు. ఎందుకంటే ఇవాళ కంప్యూటర్ లేకుండా ఏ పని చేసే అవకాశం కానీ లేదు. అలాంటి కంప్యూటర్ని గమనించిన వ్యక్తి ఈ రోజున P4 ద్వారా పేదరిక నిర్మూలన ఏకైక మార్గంగా ముందుకు వెళ్ళడం జరుగుతోంది. మరి ఆయన ఆశయాలు, ఆదర్శాలు, ఆయన దగ్గర శిష్యుడుగా ఉన్న నాబోటి వాళ్ళు కానివ్వండి, అనేక సంవత్సరాలుగా ఆయనతో సహచరం చేసిన ఈ రోజున రవి అనే మాకు పేద పార్టీ కార్యకర్త, ఆయనకి కాలు కూడా కొంచెం ఇబ్బంది ఉంది, ఉంది.
అతనికి ఒక కొత్త ఆటోని ఇవ్వాలని చెప్పి ఆలోచన చేసి తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో దానికి డౌన్ పేమెంట్ కట్టి ఆయనకి ఆటో ఇప్పించడం జరుగుతుంది. ఇది P4లో భాగం. P4 ఉద్దేశం కూడా అదే. సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా పాడైపోయిన రోడ్లు, డ్రైనేజీలను పునర్నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటి వరకు 240 కోట్లకు పైగా అభివృద్ధి పనులు పూర్తి చేశామని చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గంలోని సుందరయ్య నగర్ డాక్టర్స్ కాలనీలో సుమారు 20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మించేందుకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు 240 కోట్ల పైగా అభివృద్ధి పనులు పూర్తి చేశామని, పెండింగ్ లో ఉన్న అన్ని పనులను వేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైతే రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయో వాటిని పునర్నిర్మాణం చేస్తున్నామన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు కొనసాగించేందుకు కృషి చేస్తున్నామని, ప్రజల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని హామీ ఇచ్చారు. మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సూపర్ 6 పథకం అమలులో భాగంగా ఆల్రెడీ ఒక 3 కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు ఇటు పర్యటించినప్పుడు మా 63వ డివిజన్ సుందరయ్య నగర్ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఈ స్థానిక ప్రజలు ఈ మెయిన్ రోడ్లు, పెద్ద రోడ్లు వేయటం వల్ల చిన్న సందులన్నీ కూడా డౌన్ అయిపోయి కనీసం నడవటానికి కూడా ఇబ్బంది పడేంత మోకాల్లోకి నీళ్ళు వస్తుంటే వాళ్ళందరూ కూడా కార్పొరేట్ గారి ఆధ్వర్యంలో అందరూ ఎమ్మెల్యే గారు కలిసి మా పరిస్థితి ఇది సార్ అని చెప్పగానే ఎమ్మెల్యే గారు ఒక క్షణం కూడా ఆలోచించకుండా అప్పటికప్పుడు అధికారులను పిలిచి వాళ్ళతో ఎస్టిమేషన్ వేయించి ఈ సుందరనగర్ ప్రాంతంలో దాదాపు 19,90,000 అంటే సుమారుగా 20 లక్షల రూపాయలతో అప్పటికప్పుడు నిధులు మంజూరు చేయించి టెండర్ పిలవడం జరిగింది. వెంటనే టెండర్ రీకాలు టెండర్ కూడా వేయటము, ఈరోజు భూమి పూజ చేసుకోవటం కూడా నిజంగా మా అందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఈ సుందరనగర్ ప్రాంత పేద ప్రజలు కూడా ఎమ్మెల్యే గారు చెప్పిన కేవలం ఒక 15 రోజుల్లో వర్క్ ఆర్డర్ తిప్పి ఎస్టిమేషన్ అయిపోయటం, వర్క్ ఆర్డర్ తిప్పి శాంక్షన్ ఆర్డర్ పెట్టడం, టెండర్ కాల్ చేయటం అన్ని 15 రోజులు జరిగిపోయి ఇలా భూమి పూజ కూడా నడుచుకుంది. అదేవిధంగా ఎమ్మెల్యే చెప్పారు ఈ భూమి పూజ అయిపోయిన కానించి 4 రోజుల లోపల మొత్తం రోడ్లు పూర్తి చేసి మళ్ళీ ప్రారంభోత్సవానికి మీరు ముందడుగు వేయాలని చెప్పారు. ఆ విధంగా తప్పకుండా అధికారులతో మాట్లాడి మేమందరం కూడా త్వరలో కొద్ది రోజుల్లో ఇది ప్రారంభోత్సవాన్ని కూడా మీ అందరిని పిలవడమే కాదు, భారీ ఎత్తున ప్రజలందరూ వాళ్ళ సంతోషాలను మీ ముందు వెల్లడిస్తామని తెలియజేస్తారు. రాష్ట్రంలో కొత్తగా వచ్చే వైద్య కళాశాలలన్నీ పీపీపీ విధానంలో నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం కావడంతో ప్రజారోగ్యం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ప్రజా ఆరోగ్య వేదిక అధ్యక్షులు డాక్టర్ ఎంవి రమణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుతో పేద వర్గాలకు వైద్యం, విద్య దూరం అవుతుందన్నారు. వైద్య రంగంలో ప్రైవేటీకరణ ప్రభావాలు, పరిష్కారాలు అనే అంశంపై ఈ నెల 24న విజయవాడ బాలచౌ భవన్లో జాతీయ స్థాయి ఆరోగ్య సదస్సు నిర్వహిస్తున్నట్లు ప్రజా ఆరోగ్య వేదిక అధ్యక్షుడు డాక్టర్ ఎంవి రమణయ్య తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణను కార్పొరేటీకరణం చేసే ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను ఉచితంగా మరియు సమానంగా పొందకుండా తీవ్రమైన ముప్పు కలిగించబోతుందన్నారు. పీపీపీ నమూనా ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన పెంపొందించేందుకు సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికే పీపీపీ నమూనాలో మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు ప్రారంభించి వైద్య ఖర్చులు పెరిగి పేదలకు వైద్యం సరిగ్గా అందక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఈ వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఏపీ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మార్గదర్శకాలు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఆగస్టు 15 నుంచి స్త్రీ శక్తి పథకం పేరిట మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొన్న వైనం. ఎన్ని కుట్రలు చేసినా పులివెందుల జెడ్పీటీసీని సీఎం చంద్రబాబు గెలవలేరన్న మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు ఇంకెంత దిగజారి రాజకీయాలు చేసినా పులివెందులలో వైఎస్ఆర్సీపీ విజయాన్ని అడ్డుకోవడం అసంభవం అని వెల్లడి. రాష్ట్రంలో జిల్లాల పేర్లు మార్పుపై ఏపీ కసరత్తు. ఈ నెల 13వ తేదీన జీవోఎంతో భేటీ. జిల్లాల పేర్లు మార్పుతో జిల్లాల సంఖ్య పెరుగుతుందని చర్చ జరుగుతోందని సమాచారం. విజయవాడ ఓల్డ్ జీజీహెచ్ వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ప్రత్యేక ర్యాలీ నిర్వహణ.
హర్ ఘర్ తిరంగ వంటి గొప్ప కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నందుకు ప్రధానికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.